Hello, Hyderabad. Varahi Silver Jewelry is opening its second store at Vanasilipuram. రోజు మనం వాడే లిఫ్ట్ మనకు తెలియకుండానే మన ప్రాణాలను హరించే మృత్యుకూపంగా మారుతుంటే క్షణాల వ్యవధిలో కళ్ళ ముందే కన్నతల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అంతకంటే వేదన ఏముంటుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారకర ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటి వరకు తమతో పాటే ఉన్న తల్లి క్షణాల వ్యవధిలో తమ నుంచి దూరమైందనే బాధ ఆ కూతురు తట్టుకోలేకపోతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. వినిత అనే మహిళ తన కూతురు మనవడితో కలిసి నిన్న సంతోషంగా బయటకు వెళ్లి తిరిగి అపార్ట్మెంట్కు చేరుకున్నారు. అందరూ కలిసి లిఫ్ట్ ఎక్కి తమ ఫ్లోర్కు బయలుదేరారు. తమ ఫ్లోర్ రాగానే లిఫ్ట్ ఆగింది. ముందుగా కూతురు మనవడు సురక్షితంగా బయటకు వచ్చారు. వారి వెనకే వినీత కూడా బయటకు వచ్చేందుకు అడుగులు వేస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం ముంచుకు వచ్చింది. తలుపులు తెరిచి ఉండగానే లిఫ్ట్ అకస్మాత్తుగా కిందకు కదలడం ప్రారంభమైంది. అది చూసి భయాందోళనకు గురైన వినీత వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే లిఫ్ట్ కిందకి వెళ్లడంతో ఆమె లిఫ్ట్కు ఫ్లోర్కు మధ్య ఇరుక్కుపోయారు. కళ్ళ ముందే జరుగుతున్న ఈ ఘోరం చూసి కూతురు ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ కేకలు వేశారు. వెంటనే అపార్ట్మెంటు వాసులు అక్కడికి చేరుకొని ఎంతో కష్టపడి వినీతను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ వినీత తుది శ్వాస విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అపార్ట్మెంట్లో నివసించే ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు ఈ భయం పట్టుకుంది. మనం రోజు ఎక్కే లిఫ్ట్లు ఎంతవరకు సురక్షితమైనవి, వాటి నిర్వహణ సరిగ్గా జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక యాజమాన్య నిర్లక్ష్యమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన మనకు ఒకటే చెబుతుంది, లిఫ్ట్ ప్రయాణాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తలుపులు తెరుచుకున్న వెంటనే ఒక్కసారి కింద సరిగ్గా ఫ్లోర్ ఉందో లేదో చూసుకునే అడుగు పెట్టాలి. అపార్ట్మెంట్ యజమానులు కూడా క్రమం తప్పకుండా లిఫ్ట్లకు మెయింటెనెన్స్ చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం ప్రాణాలనే బలి తీసుకుంటుంది.